ఓం శ్రీ మాత్రే నమః. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో వృషభ రాశి వారికి అరుదైన రాజయోగం. జూలై నెల 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. మీ లైఫ్కి తిరిగే లేదు. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో వృషభ రాశి జాతకులకు అరుదైన అదృష్టం పట్టబోతోంది. వృషభ రాశి వారికి ఈరోజు చెప్పబోయే విషయాలు మీ జీవితంలో ఒక కొత్త ఆశను, కొత్త ఉత్సాహాన్ని నింపే విధంగా ఉండబోతూ ఉన్నాయి. జూలై నెల 1వ తేదీ నుండి ఈ రాశి వారి జీవితంలో అనేక అనుకూలమైన మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యపరంగా కొందరి విశ్వాసం. దీనిని ఒక సానుకూలమైన మార్గదర్శకంగా మాత్రమే తీసుకోవాలి. మీ రాశిపైన దేవతల అనుగ్రహం ఉంటేనే భావనతో మీరు చేపట్టే పనులలో ధైర్యం, ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం అందే సమయం అయితే దగ్గర పడిపోతున్నట్లుగా అనిపించవచ్చు. ఇప్పటి వరకు కూడా ఎదురైన ఆటంకాలు క్రమంగా తొలగి మీ జీవితంలో కొత్త అవకాశాలు ప్రవేశించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపించే అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు, పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశం కొందరికి లభించవచ్చు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టే ముందుగా మాత్రం పూర్తి పరిశీలన చేయడం మంచిది. ఆర్థిక పరంగా క్రమంగా మెరుగుపడే సూచనలు కనిపించవచ్చు. నిలిచిపోయిన బాకీలు తిరిగి రావచ్చు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. అయితే ఆదాయం పెరుగుతుందని అనవసరమైన ఖర్చులు చేయకుండా పొదుపుపైన దృష్టి పెట్టండి, మంచి జరుగుతుంది. కుటుంబ జీవితంలో కూడా చాలా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తొలగి ప్రేమాభిమానాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు అయితే మీకు ఈ సమయంలో పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ వివాహితులైనటువంటి వారు జీవిత భాగస్వామి సహకారంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ప్రేమలో ఉన్నవారు పరస్పర నమ్మకాన్ని పెంచుకుంటే సంబంధం మరింత బలపడుతుంది. విద్యార్థులకు ఇది కృషి చేస్తే మంచి ఫలితాలు సాధించే సమయం అయితే కావచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఏకాగ్రతతో చదివితే మంచి అవకాశాలు పొందుతారు. గురువుల సలహాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బంది లేకపోయినా సరే సరైన ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం అలవాటు చేసుకోవడం మంచిది. మానసికంగా ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం ప్రయోజనకరంగా మారుతుంది. జూలై 1వ తేదీన ఉదయం స్నానం చేసి మీకు ఇష్టమైన దైవాన్ని భక్తితో ప్రార్థించడం, అవసరమైన వారికి సహాయాన్ని అందించడం, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వంటి మంచి పనులు చేయడం సానుకూలమైన భావనను పెంచుతాయి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఈ కాలంలో మీరు అనుకోకుండా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వాటిలో కొన్ని మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడే సంబంధాలుగా మారవచ్చు. ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే ముందుకు వెళ్తే మార్గాలు మరింత విస్తరించవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, రాజయోగం అంటే కేవలం అదృష్టం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని నిరంతర కృషి చేయడం కూడా అంతే ముఖ్యం. మీ శ్రమ, మీ యొక్క నమ్మకం, మీ యొక్క కఠిన శిక్షణ కలిసి వచ్చినప్పుడు మాత్రమే నిజమైన విజయం మీ సొంతం అవుతుంది. అందుకే వృషభ రాశి వారు ఈ జూలై నెలను ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. గతంలోని నిరాశలను వదిలి కొత్త లక్ష్యాల వైపు అడుగులు వేయండి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ జీవితంలో విజయాలు, ఆనందం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సుఖ సంతోషాలు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో మీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే మారబోతోంది. ఎంతో విలువైన సమయంగా మారే అవకాశం అయితే ఉంటుంది. జూలై మొదటి వారం నుండి మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. చాలా రోజులుగా మనసులో పెట్టుకున్న కోరికలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరే దిశగా పరిస్థితులు మారవచ్చు. మీ కష్టాన్ని గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి రావచ్చు. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని వెనక్కి లాగిన సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చు. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. గతంలో విఫలమైన పనులనే మళ్ళీ ప్రారంభిస్తే ఈసారి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు సాగండి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంటుంది. కొత్త బాధ్యతలు రావచ్చు అని మొదట కష్టంగా అనిపించినా సరే చివరికి మీ యొక్క ప్రతిభ నిరూపించుకునే అవకాశం కూడా మారవచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తూ ఉన్న వారికి కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందండి. వ్యాపార రంగంలో ఉండేవారికి కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత పాటిస్తే మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టే ముందుగా సరైన సమాచారం సేకరించడం మాత్రం
మాత్రం చాలా అవసరం. కుటుంబ జీవితంలో చాలా సంతోషకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. చాలా కాలంగా మాట్లాడని బంధువులు కూడా మళ్ళీ మీ దగ్గరకు రావచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా ఈ సమయంలో జరగవచ్చు. పెద్దల యొక్క ఆశీర్వాదం, కుటుంబ సభ్యుల సహకారం మీకు చాలా బలాన్ని ఇస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉండేవారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పరస్పర నమ్మకాన్ని పెంచుకోవడం మంచిది. దాంపత్య జీవితంలో చిన్న చిన్న అపార్థాలు ప్రేమతో పరిష్కరించుకోగలిగితే ఆనందం పెరుగుతుంది. ఆర్థికంగా కూడా పరిస్థితులు మెరుగుపడే సూచనలు ఉన్నాయండి. ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. కొత్త ఆదాయ అవకాశాలు లభించవచ్చు. అయితే సంపాదించిన ధనాన్ని తెలివిగా వినియోగించడం, కొంత పొదుపు చేయడం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు కొంత సమయం లేదా ధ్యానం లేదా ప్రార్థనలు కేటాయిస్తే మరింత ఉత్సాహంగా కూడా మీరు ఉండగలుగుతారు. ఈ కాలంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం, గుర్తింపు పొందే అవకాశాలు రావచ్చు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే సంబంధాలుగా మారే అవకాశం ఉంటుంది. చివరిగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. జ్యోతిష్యం భవిష్యత్తుకు సంబంధించిన ఖచ్చితమైన హామీ అయితే కాదు. అది ఒక మార్గదర్శకం మాత్రమే. మీ కష్టం, మీ యొక్క నిర్ణయాలు, మీ పట్టుదలే నిజమైన విజయాల్ని అందిస్తాయి. సానుకూలమైన దృక్పథంతో ముందుకు సాగితే మీ లక్ష్యాలు అనేవి మరింత దగ్గర అవుతాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృషభ రాశి వారి యొక్క గుణగణాలు కూడా చూసేద్దాం. వృషభ రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు సాధారణంగానే స్థిరమైన ఆలోచనలు, సహనం, కష్టపడే స్వభావాన్ని కలిగిన వారుగా ఉంటారని జ్యోతిష సంప్రదాయాల్లో చెబుతూ ఉన్నారు. వీరి యొక్క వ్యక్తిత్వంలో కొన్ని ముఖ్యమైన గుణాలు ఇవి. పట్టుదల ఎక్కువ. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు కూడా వెనక్కి తగ్గరు. కష్టపడే మనస్తత్వం కలవారుగా ఉంటారు. అదృష్టం కంటే శ్రమను ఎక్కువగా నమ్ముతారు. నిజాయితీ వీరిలో అధికంగా ఉంటుంది. మాట ఇస్తే తప్పకుండా నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఓర్పు. కష్ట సమయాల్లో కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగుతారు. కుటుంబ ప్రేమ. కుటుంబ సభ్యుల యొక్క సంతోషం కోసం ఎంతటి త్యాగమైనా సరే చేయడానికి సిద్ధంగా ఉంటారు. ధన నిర్వహణ, డబ్బు విలువ తెలిసిన వారు అవసరం లేని ఖర్చులను తగ్గించి పొదుపు చేయడానికి ఇష్టపడతారు. బాధ్యతాయుతంగా ఉంటారు. తమ బాధ్యతలను ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తారు. స్నేహానికి వీరు విలువ ఇస్తారు. నిజమైన స్నేహితులను జీవితాంతం మర్చిపోరు. కళలపైన ఆసక్తి ఉంటుంది. సంగీతం, ప్రకృతి, అందమైన వస్తువులు, మంచి ఆహారం వంటి వాటిని వీరు ఇష్టపడతారు. వీరిలో ఆత్మవిశ్వాసం చాలా అధికంగా ఉంటుంది. తమ సామర్థ్యం పైన నమ్మకాన్ని కలవారుగా ఉంటారు. కొన్నిసార్లు మొండితనం తక్కువగా ఉంటుంది. కొన్ని కొత్త మార్పులను వెంటనే అంగీకరించడానికి ఇష్టపడకపోవచ్చు. కోపం తక్కువగా వచ్చిన తర్వాత తగ్గడానికి కొంత సమయం పట్టవచ్చు. నమ్మిన వారి వల్ల మోసపోతే చాలా బాధపడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.